మొత్తానికి కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏది తోటి ఏదైతే విద్యుత్ శాఖలో పనిచేస్తారట వాళ్ళు ఇక్కడ జాతర నిమిత్తం ఇక్కడికి వచ్చి మరి మొక్కులు సమర్పించడానికి సంబంధించి ఆ జంపన్న వాగులో స్నానమాచరించేటటువంటి క్రమంలో మరి ఆ భక్తుడు ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది. మొత్తానికి సిపిఆర్ చేసినప్పటికీ కూడా మరి ప్రాణాలు అయితే దక్కలేదు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు అయితే ప్రకటించారు. అంటే అక్కడ ఎవరు లేరు అండి? అక్కడ ఈతకు సంబంధించిన వాళ్ళైతే ఎవరు లేరు. అనుకోకుండా మిస్ అయిపోయిండు. మేము కూడా సిపిఆర్ చేసినాం. మాకు తెలుసు సిపిఆర్ చేయడం, కాకపోతే ఎంత టైం అయిందనేది తెలియదు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడు మీకు కాల్ వచ్చింది ఒకసారి చెప్పండి. సార్ మాకు హాఫ్ అన్ అవర్ క్రితం కాల్ వచ్చింది సార్. ఈ టైం నోట్ చేసుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. మేము సంఘటనా స్థలాన్ని చేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. క్రౌడ్ వల్ల వేరే దగ్గర ఉండి అక్కడికి వచ్చాము. ఆల్రెడీ మా ఎఫ్ఆర్ ఈఎంటీ బైక్ అంబులెన్స్ ఉన్నది. ఆ ఈఎంటీ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ సిపిఆర్ చేసిండు. ఆక్సిజన్ బయటికి తీసి ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత మా టెక్నీషియన్ వెళ్ళి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్ని ఫస్ట్ ఇమీడియట్గా అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసుకొని సిపిఆర్ చేసాము. మానిటర్ కనెక్ట్ చేసాము. వైటల్స్ మానిటర్ అవ్వట్లేదు, పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు. సో మేము కూడా సిపిఆర్ స్టార్ట్ చేసాము. 5 సైకిల్స్ చేసాము. అంబు ఇచ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇమీడియట్గా. కొంచెం క్రౌడ్ వల్ల లేదండి, అక్కడే లేట్ అయింది. పేషెంట్ని వెతికారు వీళ్ళు. ఆయన నీళ్ళల్లో పడిపోయి ఉన్నాడు. వాళ్ళు చూసుకున్నారో లేదో కానీ అక్కడే సమయం లేట్ అయింది. ఎందుకంటే ఎఫ్ఆర్ అంబులెన్స్లు ప్రతి 100 మీటర్లకు ఒకటి ఉన్నాయి. మా టెక్నీషియన్లు అందరూ అందుబాటులోనే ఉన్నారు. కొంచెం ఆ కేసు ఒడ్డుకు వచ్చే కొంచెం డిలే అయింది. ఏమాత్రం ఉన్నా కూడా మేము పేషెంట్ని సేవ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మా అంబులెన్స్లో ఏడీ ఉంటుంది, తర్వాత డిఫిబ్ ఉంటుంది, అంబు ఉంటుంది, ఆక్సిజన్ సెటప్, ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, మేము ట్రై చేసాం. బట్ లభించడానికి చాలా టైం పట్టింది. మా టెక్నీషియన్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు. మా టెక్నీషియన్ వెళ్ళి ట్రై చేశాడు, సిపిఆర్ చేస్తున్నాడు. ఆయన చేస్తుండగానే మేము వెళ్ళి మా అంబులెన్స్ షిఫ్ట్ చేసుకొని తీసుకొచ్చినాం. మార్గం మధ్య అంబులెన్స్లో వస్తున్న టైంలో కూడా మేము సిపిఆర్ చేసుకుంటూనే వచ్చాము. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి మరి ఆ సమాచారం అందిన వెంటనే వైద్య సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి సంబంధించి మరి సిపిఆర్ చేశారు. ఆ వెంటనే ఇక్కడికి అంటే ప్రథమ చికిత్స అందించిన తర్వాత మేడారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా అతన్ని రక్షించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు, కానీ ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు. అయితే ఆయన అంటే దానికి సంబంధించి అప్పటికే ఆచూకీ కనుగొనడానికి సంబంధించి కుటుంబ సభ్యుల ఆచూకీ కనుగొనడానికి లేట్ అయింది, ఒడ్డుకు తీసుకురావడానికి లేట్ అయింది. దీని ద్వారానే అతనికి ప్రాణాలకు సంబంధించి పోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మేడారం నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.